హలో హాయ్ గాయ్స్, ఇట్స్ మీ నిఖిలజీనగా. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, మొన్న మిక్సీ పట్టాను కదా, అది పురుగుల కోసమని అది ఫ్రిడ్జ్లో పెట్టినాను. సో ఇప్పుడు వేద్దామని చెప్పేసి బయటికి తీసా. సో కంటిన్యూ వీడియో బ్రష్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 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 సూర్యుడు ఓపిస్తుండా. సూర్యుడు వచ్చాడు. థ్రిల్ ఉంటుంది కదా. యాక్చువల్లీ బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నాను అనుకున్నా. ఈ పిండి ఉందని చెప్పేసి గుర్తుకొచ్చింది. ఒకరు చేసుకుంటా, టేస్ట్ ఉన్నాయి అనుకో తింటాం, లేదంటే బయటకి టిఫిన్ తీసుకొని తింటాం. ఎందుకంటే నా డౌట్ ఏంటంటే, మన మిక్సీ ఆలు వేసి మిక్సీ పట్టినది కదా, సో ఆలుగడ్డ వేసి మిక్సీ పట్టింది, మరి ఇప్పటివరకు మంచిగా ఉంటుందా ఉండదని నా డౌట్. స్మెల్ చూసిన బాగానే ఉంది, ఓకే. బట్ ఎందుకు ఒకటి చేస్తా ఫస్ట్. ఎందుకు గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయాలి? అది నా చాలా పీసెస్ అనమాట. గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయాలి, మళ్ళీ ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలి నా ఆలోచన. ఫస్ట్ ఒకటి వేసినాక టేస్ట్ ఉందనుకో కంటిన్యూ అయ్యాక ఓకే. వెయిట్. కడుక్కున్నాదమ్మా బ్రష్ చేసి. ఎందుకంటే బ్రష్ ఎందుకు వేసిన ఇంత పొద్దున అంటే, యాక్చువల్ టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు టైం వచ్చేసి 7:24 అంటే 7:30 మార్నింగ్. ఇంత పొద్దున ఎందుకు లేచాను? సండే రోజు, ఈరోజు సండే కదా, సండే రోజు కూడా ఎందుకు ఇంత పొద్దున లేచాను అంటే, యాక్చువల్లీ సండే రోజు లేకపోతుంటే మా ఆయన డ్యూటీకి పోయినమాట. సో ఆయన లేచినప్పుడు నేను కూడా లేచేసిన. ఇక లేచేసి ఇక కంటిన్యూ వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇక ఏం చేయాలి మరి, సో వీడియో తీసుకుంటాను. మళ్ళీ పడుకున్నామంటే ఇక మనకి నిద్ర రావట్లేదు. ఓకే, ఇదంతా మీకు బోరింగ్గా అనిపిస్తే వీడియో స్కిప్ చేయండి, స్కిప్ చేసుకుంటూ చూడండి, మీ ఇష్టం. సో ఇప్పుడు నేను వీడియో వచ్చి కడాయి కడాయిలల్లా ఇప్పుడు నేను పెద్ద కడాయి పెట్టాలా ఇప్పుడు దీనికి? ఇది చక్కగా ఉంటుంది లేదా అనేది నా డౌటు. మళ్ళీ అందులో ఈ మచ్చ. సరే ఏం చేద్దాం, పెద్ద కడాయి పెట్టాల్సి వచ్చిందనమాట. సో చచ్చినట్టు బాధపడాలి. చూడండి, కొత్త గ్యాస్. నవ్వొస్తుంది ఎందుకంటే కొంచెం అది ఉన్నప్పుడు ఏంటంటే వేరేలా అనిపించింది. ఇది కొంచెం మంచిగా నవ్వొస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు, బట్ నవ్వొస్తుంది అన్నమాట. ఆయిల్ కొంచెమే పోస్తా, ఎందుకంటే చెప్పలేము ఫస్ట్ నేను ఎట్లా వస్తుందో, ఇటు టేస్ట్ ఉంటుంది. ఫస్ట్లో చేసిన టేస్ట్ ఉంటుందో ఉండదో అని నా డౌట్ ఉంది. ఓ పిల్లమానికో సొట్టము గల సింగారి. కిటికీ పెడదాం. ఈ కిటికీ వల్లంగా గాడుపు వచ్చేసి ముట్టుకోవట్లేదు గ్యాస్ అన్నమాట. ఎలా ఉంటుంది పువ్వులు, టేస్ట్ ఉంటుందా ఉండదా అనేది నా డౌట్. ఎక్కువ అవసరమా? ఆయిల్ ఎక్కువ అవసరమా అని నాకు అనిపిస్తుంది. మా ఆయన ఏం చేసింది తెలుసా, ఆయిల్ పోసేంత వరకు పోసి డబ్బాలో పెట్టిండు ప్యాకెట్. గట్ల ఉంటుంది ఆయన అదేమంటారు కదా, టాలెంట్, గొప్ప టాలెంట్ పర్సన్. ఎందుకప్పుడు చాలా గొప్ప టాలెంట్ పర్సన్. పడిపోతుందేమో అని. క్యాన్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది కదా, అందుకు కొంచెం
అవును, ఇప్పుడు ఇట్లకి ఎందుకు పోసినట్టు ఎట్లా ఇది మళ్ళీ ఎంత అయిపోయినాక మళ్ళీ ఈ క్యాన్ ఇళ్ళనే పోసేది. నూనె డబ్బాలలో తక్కువనే పోసుకోవాలి ఎవరైనా సరే, ఎందుకంటే ఎక్కువ ఉందనుకో కూరలలో పోసడే పోతాడు ఎట్లా నారాంటిది అనమాట. నేను ఆయిల్ కూరలలో ఆయిల్ బాగా యూజ్ చేస్తాను. ఆయిల్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తాను అంటే కూర టేస్ట్ రావాలి అట్లా. అది నిజమే కదా, ఆయిల్లో మనం కర్రీస్లలో ఆయిల్ ఎక్కువ పోస్తే నిజంగా కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను కంపల్సరీ నేను కూరలలో ఆయిల్ ఘోరంగా వేస్తాను. నిన్న చేశాను పుంటికూర పచ్చడి, కొంచెం మిగిలింది బట్ నాకు చాలా ఇష్టం. నేను పుంటికూర పచ్చడి చేసిన, నేను పుంటికూర పచ్చడి చేసిన వాననే నైట్ కాకరకాయ ఫ్రై చేసింది ఎప్పుడు కూడా. బట్ ఎందుకు ఫ్రెండ్స్ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. చూడ్డానికి ఎంత లుకింగ్ బాగుంది, చేదు లేకుండా వేసింది. నేనేమో కాకరకాయను పిసికి 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 ఉప్పు వేసి బాగా విసికి వేస్తా. మా ఆయన జస్ట్ ఒక 1 minute కూడా దాన్ని అసలు అది చేయలేదు, కానీ మస్తు చేసాను. మళ్ళీ దాన్ని ఇత్తులు కూడా వేసేసి, నేను ఇత్తులు అన్నీ తీసేస్తాను. కాకరకాయ పైన ఉంటుంది కదా గరుకులు గరుకులు, అది కూడా గీకేసిన. అట్లా ఉంటుంది. అయినా సరే నేను ఎంత మంచి చేద్దాం అనుకున్నా పుడిచిపోయింది అనమాట. చూడండి, దీన్ని ఏమంటారో తెలుసు కదా. సో మా ఆయన దీనికి ఎన్ని ఆపరేషన్లు చేసిండో చూడండి. ఇక ఇక్కడొక ఆపరేషన్, ఇక్కడొక ఆపరేషన్, ఇక్కడొక ఆపరేషన్. చూడండి ఊసిపోయింది. కొనొచ్చు కదా, 30 rupees పెడితే వస్తుంది. అయినా సరే దీనికి ఆపరేషన్లు చేసి మరి దీన్ని యూజ్ చేస్తాను. అది మా ఆయన కాపాడు, అట్లా ఉంటుంది మరి. చూడండి, ఇది బ్యాక్ కెమెరా రాదు, వచ్చి సావదు. సో దీంట్లో ఆల్రెడీ అన్నీ వేసేసాను. ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి. అయిందా ఫస్ట్ ఆయిల్ వేడయిందంట. ఓకే, ఎలా ఉన్నాయో ఏమో, ఎలా ఉంటాయో. వండ నుంచి అంటున్నా చేసుకున్నాం ఆ రోజు అంటే ఆ రోజు ఆల్రెడీ చేసినాం అనుకో, నెక్స్ట్ ఒక 2 days తర్వాత వేద్దామంటూ ఆయన సైలెంట్గా ఉంటాడు. సరేలే ఎట్లయినా లేడు కదా చెప్పేసి నేనే చేస్తాను కదా. షట్ వాటర్ సుక్క పడ్డది అనుకోండి, నేను నా మొక్కం చూడు. ఏయ్ ఏం చేస్తారా మనం ఎందుకట్లా నడిపిస్తానా? కుక్క పిల్ల అరవకరి. ఒక చేత ఇది పట్టుకొని ఒక చేతి పట్టుకొని చేయని వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నా కష్టాన్ని గుర్తించి కొంచెం సపోర్ట్ చెయ్యండి అంతే. అయ్యో అతుకపోతున్నాయండి ఫ్రెండ్స్, అతుకపోతున్నాయి ఫ్రెండ్స్. అమ్మయ్య, మొన్న మా ఆయన చేసినప్పుడు మొత్తం అప్పలెక్కలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు నేను చేసినప్పుడు మంచిగా వస్తున్నాయి. ఎందుకు మంచిగా వస్తున్నాయంటే నేను చెప్తాను మీకు ఆన్సర్. అవి ఇంకా వాటర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా కదా. సో దాంట్లో కొంచెం వాటర్ అనేది పెయిన్కి వచ్చింది అనమాట. అదే పెయిన్కి వచ్చింది వాటర్ అనేది. సో వాటర్ కొంచెం వంపేసి కొంచెం చిక్కగా అయిపోయింది కదా. దీంట్లో ఆనియన్స్ అన్నీ వేసే వరకు మంచిగా అయిపోయింది, పర్ఫెక్ట్. ఫస్ట్ టేస్ట్ చేసినాక లెక్క మంచిగా ఉంటేనేమో సరే, లేదంటే బయట పోయి టిఫిన్ తెచ్చుకొని తింటాం అంతే. సింపుల్ ప్రాసెస్ కదా. ఫస్ట్ నేను కొట్టిన అయ్యో గట్ల ఉంటుంది మరి మనతో వ్యవహారం, మామూలుగా ఉండదు.
దీంట్లో వేసేస్తా. సో చాలు కదా, బ్లాక్ అయిపోయినాయి. ఓకే. అయ్యో ఫస్ట్ నేను ఒకటి తిన్నాక టేస్ట్ ఉంటే కంటిన్యూ వీడియో అన్నీ తీస్తాను. సో ప్రస్తుతానికి ఇవే చేశాను. ఎందుకు ఇవే చేశాను అంటే చెప్పినా కదా, టేస్ట్ ఉంటే చేస్తా, లేకపోతే అనవసరంగా ఆయిల్ ఎందుకు, గ్యాస్ ఎందుకు బొక్క అనేసి ఆలోచిస్తాను. ఓకే తింటున్నా. ఎట్లా వచ్చింది ఇప్పుడు? ఒక పురుగు లెక్కనే వచ్చింది. మొన్న ఆయన వేసినప్పుడు అయితే మరి ఘోరంగా అసలు. ఫస్ట్ వీడియో చూడండి, ఫస్ట్ అర్థమైపోతుంది. వావ్, లోపల పొగలు వెళ్తుంది. బాగున్నా ఉప్పు అంతే. ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఓకే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? బాయ్, లవ్ యూ.